కాంగ్రెస్ ను కాదని శశి తరూర్కు పట్టం. అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నేతృత్వం. మోడీ సర్కారు సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అంటూ చూస్తున్నాం. సో ఇది చాలా తప్పు. దేశం కోసం కొన్ని బృందాలు, దానికి ఒక్కొక్క బృందానికి ఒక బీజేపీ ఈవెన్ కొన్ని పార్టీలు, అన్ని పార్టీలను కూడా కలిపి ఈరోజు ఒక డిసిషన్ తీసుకున్నారు. దాన్ని తప్పు పట్టకుండా ఉంటే మంచిది. కాంగ్రెస్ ఇలాంటి పొరపాటు చేసే ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో పాకిస్తాన్ గురించి ఈరోజు ప్రపంచ దేశ తెలియని చెప్పేసి ఒక 5-6 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో దానిలో ఒకదానికి శశి తరూర్ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. సో తప్పేమున్నది? తప్పేం లేదుగా. మనం దేశ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయాలకు ఎంతంగా మనం ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. సో దానిలో కాంగ్రెస్ ఇప్పుడు ఇలాంటి దరిద్రపు పనులు చేయడం వల్లే కాంగ్రెస్ వెనకబడతా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్లో ఉండటం వేరు, కాంగ్రెస్తో ఉండటం వేరనే వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఎండగట్టడం లక్ష్యం. సో ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం ఇస్తున్నామంటే సో రాజకీయాలకు ఖచ్చితంగా మనం విభిన్న పొలిటికల్ ఐడియాలజీ విభిన్న సంస్కృతి ఉన్నప్పుడు కూడా దేశం విషయంలో మనందరం ఒకటే అనేటువంటి చాటాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇండియా కూటమిలో 3కి ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీన్ని అప్రిషియేట్ చేయాలి వాస్తవంగా. సో పాక్ కుతంత్రాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత్ దౌత్య యుద్ధాన్ని ఆరంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 4 పేర్లను కాదని ఓ బృందానికి కేంద్ర ప్రభుత్వం శశి తరూర్ను ఎంపిక చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ఇదా ప్రాబ్లం. సో కానీ శశి తరూర్ ఉంటే బెటర్. ఎందుకంటే ఆయన ఒరేటరీ స్కిల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మామూలు అద్భుతంగా ఉండవు శశి తరూర్. సో నిజంగా ఆయన మాట్లాడే మాటలు అందరిని కూడా కన్విన్స్ చేస్తాయి. సో ఇటీవల ప్రధాని మోడీ కూడా కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శశి తరూర్ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండటం వేరు అని వ్యాఖ్యానించారు. సున్నితమైన విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. క్రికెట్ పరిభాషలో బాడీ లైన్ నిబంధనల విరుద్ధంను ఉటంకిస్తూ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆడుతుంటే బీజేపీ బాడీ లైన్ ఆడుతోంది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే లోక్సభ విపక్ష రాహుల్ గాంధీని అఖిలపక్ష బృందాల పేర్లను పంపాలని కోరారు. కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, సో లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నాజీర్ హుస్సేన్, లోక్సభలో ఎంపీ రాజా బయార్ పేర్లను రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. కేంద్రం మాత్రం ఏకపక్షంగా శశి తరూర్ పేరును ప్రకటించింది. దీన్ని బట్టి ముందుగానే పేర్లు నిర్ణయించుకొని నామమాత్రంగా ఖర్గే రాహుల్ పేర్లు ఇవ్వాలని అడిగారని స్పష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనపై మోడీ మౌనం వేయడం లేదని ఎద్దేవా చేశారంటూ చూస్తాను. సో చూడండి, వీళ్ళు అధినేతలు. శశి తరూర్ ఒక బృందానికి అధ్యక్షుడు, సో రవిశంకర్ ఒక బృందానికి, జయంత్ ఒక బృందానికి, సంజయ్ కుమార్ జూ ఒక బృందానికి, కనిమోలి ఒక బృందానికి, సుప్రియా సూలే ఒక బృందానికి, శ్రీకాంత్ షిందే ఒక బృందానికి అంటూ చూస్తాను. సో మొత్తానికైతే ఆ 7 ఎంపీలు వీరే. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమనే సందేహాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలతో పాటు ఇతర ప్రధాన భాగస్వామ్య దేశాలు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్క బృందంలో 6 ఎంపీలతో పాటు సీనియర్ దౌత్యవేత్తలు, మాజీ రాయబారులు ఉంటారు. ఈ బృందాలకు 7 ఎంపీలు నేతృత్వం వహిస్తారు. వీరిలో 4 అధికార ఎన్డీఏ కూటమి, మరో 3 విపక్ష ఇండియా కూటమి పార్టీల పార్లమెంట్ సభ్యులు. ఈ జాబితాలో శశి తరూర్ కాంగ్రెస్, రవిశంకర్ ప్రసాద్ బీజేపీ, బైజయంత్ పాండా బీజేపీ, సంజయ్ కుమార్ జూ జేడీయూ, కనిమోలి డిఎంకే, సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్, శ్రీకాంత్ షిందే శివసేన ఉన్నారు. ఈ నెల 22 తర్వాత ఈ బృందాలు విదేశాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. పహల్గామ్ ఉగ్రదాల్లో 26 మంది చనిపోవడం, పాక్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదంపై ఈ బృందాలు విదేశాల్లో ప్రచారం చేస్తాయంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే బీవీ బాటలో మోడీ. సో దౌత్య యుద్ధంపై మాజీ ప్రధాని బీవీ బాట్నే ఇప్పుడు మోడీ ఎంచుకున్నట్టు తెలుస్తుంది. 1994లో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో పీవీ అప్పటి విపక్ష నేత వాజ్పేయి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని జెనీవాకు పంపించారు అంటూ చూస్తాను. సో పివి నరసింహారావు గతంలో ఒక దౌత్యానికి సంబంధించిన విషయంలో ఒక నాయకుడు వెళ్ళాలని దానిలో వాజ్పేయిని పంపించడం జరిగింది. సో వాజ్పేయిని అధికారికంగా పంపించరు. సో అది అప్పుడు మన భారతీయ రాజకీయ స్ఫూర్తికి అది చాలా నిదర్శనం ఇచ్చింది. సో అదే సూత్రాన్ని ఇప్పుడు మోడీ కూడా పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దాంతో అప్పటి విపక్ష నేత వాజ్పేయి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని జెనీవాకు పంపించారు. ఆ బృందంలో అప్పటి జమ్మూ కాశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా, సల్మాన్ ఖుర్షీద్, హమీద్ అన్సారీ కూడా ఉన్నారు. వీరి దౌత్య నీతితో పాక్ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. 2008లో కూడా ముంబై ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉందన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బృందాలు పంపారు. ఇప్పుడు మోడీ కూడా పాక్ కుతంత్రాలపై ప్రపంచాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు చూస్తున్నాం. సో ఇలాంటి పీవీ బాటలో మోడీ ఇలాంటి
రేర్గా జరుగుతూ ఉంటాయి. అంటే రేర్గా అంటే మన భారతదేశ సార్వభౌమాధికారం పైన కనుక ఇది ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు ఇలా రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా కూడా ఈరోజు అందరూ ఏకమై మన భారతదేశం ఒక్కటే అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం ప్రతిసారి కూడా జరుగుతుంది. అందుకే మన భారతదేశం అంటే అందరూ కూడా గౌరవిస్తారు. ఎందుకంటే ఇలాంటి ఒక నీతివంతమైనటువంటి ధర్మ రక్షణ కోసం మన దేశం ఎప్పుడు కూడా పాటుపడుతుంది అనే విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్